క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మన గొప్ప ప్రధాన యాజకుడు, మన దయగల రక్షకుడు మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడి కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాస్థలమునకు చేరుదము. కొంతమంది కష్టాలను ఆత్మవిశ్వాసంతో మరియు ధైర్యంగా ఎందుకు ఎదుర్కొంటారు? మరికొందరైతే సందేహాలతో మరియు భయముతో ఎందుకు బాధపడుతుంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా అన్నిటికీ ఒక కారణం ఏమిటంటే యేసు ఎవరు అనేదానికి సరిపోని ద్రకోణం. ఆయన మన ప్రభువు మరియు రక్షకుడని మనకు తెలుసు, కానీ మనలో ఎంతమందికి ఆయన గొప్ప ప్రధాన యాజకునిగా తెలుసు? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము మనకు ఇలా చెప్తుంది: మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. యేసు మన జీవితంలోకి ప్రవేశించి మనతో పాటు మన బాధలను, శోధనలను మరియు అపరాధాన్ని అనుభవిస్తాడు. మీరు ఉత్తమముగా చేసినది ఎప్పుడైనా మీరు అపార్థంగా భావించారా? దీన్ని పరిగణించండి. యేసు కంటే అపార్థం చేసుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఎలాంటి బాధ అయినా తన వ్యక్తిగతంగా అనుభవించినదే. మీరు ప్రేమించేవారు ఎవరైనా ఎప్పుడైనా వద్దు అని చెప్పి తృణీకరించి వెళ్ళిపోయారా? యేసు దీనిని కూడా అనుభవించాడు. అతని స్వంత ప్రజలు ఆయనను తృణీకరించారు మరియు పాపం చేయని యేసు మన పశ్చాత్తాపము మరియు అవమానకరమైన భావాలను అర్థం చేసుకున్నాడు. తండ్రి ప్రపంచంలోని పాపాలన్నిటినీ ఆయనపై మోపాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు మానవ జాతి యొక్క మొత్తం అపరాధాన్ని భరించాడు. మీరు ఏమి ఎదుర్కొన్నా రక్షకుడు మీ పరిస్థితిని గుర్తిస్తాడని, మీరు అనుభవిస్తున్న ప్రతి విషయాన్ని అనుభవించాడని మరియు మీ ప్రక్కనే నడుస్తున్నాడని గ్రహించండి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.